హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ బై సావిత్రి. ఈరోజు నేను పూరీలు ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకున్నారంటే పూరీలు ఎప్పుడు పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్, రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఆయిల్ సాల్ట్ అంత పిండికి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మీరు కావాలంటే కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వేసుకోవడానికంటే ముందే కొంచెం బొంబాయి రవ్వ వేసుకోవాలి. నేను అక్కడ మర్చిపోయాను కాబట్టి ఇక్కడ వేస్తున్నాను. వాటర్ ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూనే కలుపుకోవాలి. ఈ పిండిని మనం చపాతీ పిండికి కలిపినట్లుగా మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి ఇలా కలుపుకొని పైన ఒక ప్లేట్ పెట్టి 10 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. 10 మినిట్స్ తర్వాత పైన ఉన్న ప్లేట్ని తీసి పిండిని మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఎంత బాగా కలుపుకుంటే పూరీలు అంత బాగా పొంగుతూ వస్తాయి. ఇప్పుడు పిండిని ఈ విధంగా రోల్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాము. తర్వాత వీటన్నింటినీ రౌండ్ షేప్గా చేసుకొని మనం పిండిని కలిపిన ప్లేట్లోకి తీసుకుందాము. ఈ ఉండలన్నీ ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడం కోసం పైన పొడిపిండిని చల్లుకుందాము. ఇప్పుడు ఒక్కొక్క బాల్ను తీసుకొని పొడిపిండిని చల్లుకుంటూ చపాతీ కర్ర సహాయంతో పూరీలు ఒత్తుకోవాలి. పొడిపిండికి బదులుగా ఆయిల్ వేసుకొని కూడా పూరీలు చేసుకోవచ్చు. కానీ ఆయిల్ వేయడం వల్ల డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాయి. ఈ విధంగానే మిగతా అన్ని పూరీలను కూడా చేసుకోవాలి. మనం పూరీలు చేసుకునేటప్పుడే స్టవ్ పై ఆయిల్ పెడితే మనం పూరీలు చేసుకునే లోపు ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క పూరీని వేసుకుంటూ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా ఏ విధంగా పొంగుతున్నాయో. ఈ పూరీలు చేసుకోవడం చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. పూరీలోకి కాంబినేషన్గా బొంబాయి చట్నీ అయినా సరే, ఆలూ కర్రీ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఆలూ కర్రీ ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చాయో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.